కణాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో అరెస్ట్ చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ల్యాబ్ లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ లోని పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు టెక్నీషియన్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీర్య కణాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో అరెస్ట్ చేసినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ల్యాబ్ లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ లో పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు టెక్నీషియన్లు కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతతో పాటు ఇద్దరు టెక్నీషియన్లు కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ పూర్తిగా ఆ సెంటర్ వద్ద తనిఖీలు చేసిన తర్వాత నమూనా పరీక్షలు కానీ వీటిని కానీ శాంపిల్స్ కానీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో అయితే సృష్టికి ప్రతి సృష్టిస్తామంటూ కూడా అయితే ఈ యొక్క భాగవతం మొత్తం టోటల్ గా కూడా బయటపడిందనే చెప్పాలి. అయితే ఇతర రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు అయితే సృష్టి సెంటర్ కు రావడం జరిగింది. అయితే వాళ్ళకు అయితే ఈ డాక్టర్ నమ్రత వాళ్ళని పరీక్షలు చేసిన తర్వాత సరోగసి ద్వారానే మీకు సాధ్యపడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ సరోగసి చేసేందుకు మొత్తం టోటల్ గా కూడా 30 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న నేపథ్యంలో 15 లక్షలు డిపాజిట్ చేయాలి, 15 లక్షలు మొత్తం టోటల్ గా బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, 15 లక్షలు మొత్తం టోటల్ గా క్యాష్ ఇవ్వాలనే కోణం లోపల ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం మేరకు మొత్తం టోటల్ గా చూసుకుంటే ఒక చెక్ ను కూడా ఈ దంపతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అయితే వీళ్ళకు ఏదైతే బిడ్డని ఇచ్చిన తర్వాత వీళ్ళకు అనుమానం రావడం చేత డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత అయితే ఢిల్లీకి పంపించినటువంటి డిఎన్ఏ పరీక్షలో అయితే తమ బిడ్డ కాదని తెలుసుకున్న తర్వాత వీళ్ళు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఉందో దాన్ని అక్కడ డాక్టర్ నమ్రతను నిలదీయడం జరిగింది. నమ్రత విషయం పైన అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన క్రమం లోపల పోలీసులు మొత్తం టోటల్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇక నమ్రత ఎవరైతే ఉన్నారో నమ్రత పైన గతంలో కూడా 2 కేసులు కూడా నమోదైనాయి ఇదే సెంటర్ పైన. 2018 మరియు 2000 లో కూడా 2 కేసులు కూడా నమోదైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం పోలీసులు కేసు దర్యాప్తు కొరకు పోలీసులు విజయవాడ వెళ్లారు. విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సృష్టి సెంటర్ ఉందో అక్కడ కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి పలు కీలక ఫైళ్లను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న క్రమంలో కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే సూపర్వైజర్ కళ్యాణి ఉంటుందో కళ్యాణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే కూడా హైదరాబాద్ లో నిన్న రాత్రి 2:30 గంటల వరకు సిబ్బందిని లోపలే వెలిసి మొత్తం తొలుగా దానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న క్రమం లోపల అక్కడ ల్యాబ్ లో పనిచేసేటటువంటి ఎవరైతే ఈ సృష్టి సెంటర్ లో పనిచేసేటటువంటి ల్యాబ్ లో పనిచేసే టెక్నీషియన్స్ ను కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నమ్రతను కూడా ఈ రోజు ఉదయం అయితే గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి కాసేపట్లో దీనిపైన మొత్తం తోలుగా ఈ సృష్టి సెంటర్ భాగవతం సృష్టి సెంటర్స్ ఎక్కడెక్కడ ఎంతమందిని మోసం చేసింది ఎక్కడ మొత్తం దీనిపైన ఆ పోలీసులు అయితే మొత్తం త్వరగా ప్రెస్ మీట్ పెట్టి విచారించే క్రమం లోపల ఉన్నారు. నమ్రత పైన ఇప్పటికే అయితే పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. ఇటు చీటింగ్ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద నమ్రత పైన కేసు నమోదు చేశారు. ఇంకా నమ్రతను పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఆ మీడియా ముందుకైతే డీసీబీ ఆధ్వర్యంలో ఆ మీడియా ముందుకు ఈ యొక్క సృష్టి సెంటర్ మొత్తం టోటల్ గా వ్యవహారం చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.